హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. నేను కొత్త దారి, నాకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను. నా లక్ష్యము డబ్బు, సంపద, ఐశ్వర్యము. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నాకు ఏదైతే మంచో అదే నాకు విశ్వం ఇస్తుంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నేను డబ్బును ప్రతి క్షణము ఆకర్షిస్తున్నాను. అలాగే డబ్బు నదీ ప్రవాహంలా నా వైపు ప్రవహిస్తున్నది. డబ్బు నేను వేరు కాదు. డబ్బు సంపద ఎప్పుడునూ ప్రతి క్షణములో నిలిచి ఉంటుంది. డబ్బే నా సర్వస్వం, డబ్బే నా శ్వాసం, డబ్బే నా ఊపిరి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. తదాస్తు, తదాస్తు, తదాస్తు. నేను ఇప్పుడు డబ్బు సంపద అనే కొత్త లోకంలో వివరిస్తూ ఉంటే తెలియని హాయి నన్ను చుట్టేస్తుంది. అసలు భయమే లేని స్థితి, ఎంతైనా సంపాదించడం, ఎంతైనా ఖర్చు పెట్టడం. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నాకు అందరూ అన్ని విధాల సహకరిస్తున్నారు. నాకు అందరూ అన్ని విధాల సహకరిస్తున్నారు. నాకు అంతా మంచే జరుగుతుంది. ఏదైతే మంచి జరుగుతుందో అదే నా దగ్గరకు వస్తుంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నేను ఎక్కడకు వెళ్ళినా అక్కడ ఈ రోజు అంత మంచి ఆహ్లాదకరంగా ఉండేలాగా అందరూ నాకు సహకరిస్తున్నారు. నేను ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు సంపద వస్తున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఏ చీకు చింత లేనటువంటి అనంతకరమైన జీవితాన్ని సృష్టించుకోవడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నాకేదైతే మంచో అది మాత్రమే విశ్వం నాతో చేస్తుంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఒక్కసారి మీ యూనివర్స్ని నమ్మండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఒక కొన్ని రోజులు మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అది సక్సెస్ అనేది ఇస్తుంది. యూనివర్స్ని నమ్ముకోండి. పదే పదే మీరు అనడం వల్ల నీ మైండ్ నువ్వు ఏదైతే అంటూ ఉంటావో అదే తీసుకుంటుంది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. లైఫ్ చాలా పెద్దగా ఉంది. ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకండి. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.